గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు నేను ఇదిగో ఈ నెత్తి మీద ఈ జిల్లేడాకులు, అట్లాగే ఈ భుజం మీద జిల్లేడాకులు తీసుకొని జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేశాను. అట్లాగే మీరు కూడా ఈ తలస్నానం చేయండి. ఇది ఎందుకు ఉపయోగమో, ఇది ఎందుకు చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే. రథసప్తమి రోజున సూర్యుడు ఈ రోజు నుంచి తన యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ పోతాడు అనమాట. అందువల్ల మనం ఈ కార్యక్రమం చేయాలి. అది ఎందుకు ఉపయోగమో, ఎందుకు చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇది జిల్లేడాకు అండి. ఇది జిల్లేడాకు ఈ విధంగా ఉంటుంది. చెట్టు నుంచి ఉంచినప్పుడు ఇక్కడ ఈ చివరిలో నుంచి పాలు కారుతుంది. దీని వెనక భాగం ఈ రకంగా ఇట్లా ఏనేలాగా ఉంటుంది. ఇది కొంచెం వాసన వస్తూ ఉంటుంది. అట్లాగే దీన్ని మనం నెత్తి మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమైందంటే దీంట్లో ఉన్న ఎసెన్స్ మన సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్ళి, నేను కూడా అలా ఫీల్ అయ్యాను, బాగా వాసన వస్తుంది. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏదైతే నా రక్తనాళాలు ఉంటాయో వాటిని శుద్ధి చేస్తారనమాట. అందుకని ఇది భుజం మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని తలస్నానం చేయమనేది అందుకని. సో వాటిలో ఉన్న గడ్డలు, బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఏమైనా ఉంటే రక్తపు గడ్డలు కానీ ఇలాంటివి ఉంటే ప్యూరిఫై అవుతుంటాయి. అందువల్ల మనం ఈ విధంగా తలస్నానం చేయాలి.